అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మనపడి పంటల ఛానల్. 3 ఎకరాలు వేసినటువంటి వేరుశనగ పంట ఇది. ఈ వేరుశనగ పంటలో పందుల నివారణ కోసం అయితే రైతు వినూత్న ప్రయత్నం చేశారు. తనకున్నటువంటి 3 ఎకరాల పొలంలో పాత చీరను కొనుగోలు చేసి తన పొలం చుట్టూ అయితే అడ్డుతెరలా కట్టుకున్నాడు. ఈ చీరలు అనేవి రాత్రి సమయంలో అటు ఇటు ఊగడం ద్వారా పందులు భయాందోళనకు గురై పందులు రావట్లేదని అయితే రైతు చెప్తున్నారు. ఈ పద్ధతి పాటించడం ద్వారా ప్రకృతి ఎటువంటి హాని కలిగించకుండా తన పంటను తను కాపాడుకుంటున్నారని చెప్పేసి రైతు చెప్తున్నారు. ఈ రైతు ఏ విధంగా దీన్ని వాడుతున్నారో వారిని తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్తే. మీ పేరు? బీసన. ఏ ఊరు మీది? కొండేరు. ఏ విధంగా కట్టుకున్నారన్న మీరు ఈ చీరలు? అడిపందులు వస్తాయని కింది భాగం పై భాగం చూపిస్తాం. కింది భాగం వచ్చేసి ఒకసారి కట్టాల, పై భాగం వచ్చేసి ఒకసారి కట్టాల. స్ట్రేట్గా ఇలా పడితే గాలికి అటు ఇటు పోకుండా చక్కగా ఇలా పడతాయి. ఎలా వచ్చింది మీకు ఐడియా? అనా 2 ఎకరాలు నేను 2 క్వింటాల శనగలు తెచ్చేసాను. 2 క్వింటాల శనగలు తెచ్చేస్తే ఏమైందంటే అడిపందులు రావని చీరలు కట్టలేదు. చీరలు కట్టకుండా అంటే ఏమైందంటే అడిపందులు మొత్తం వచ్చేసి ఆ 2 క్వింటాల శనగలు మొత్తం తినేసినాయి. తినేసిన తర్వాత ఏమైంది, పంట రాలే. నాకు నష్టం వచ్చిందంటారు. పంట మొత్తానికి నష్టం వచ్చేసింది. నష్టం 42,000 నష్టం వచ్చేసింది. 42,000 నష్టం వస్తే ఏం చేసినా అంటే అది పెరికేసి మినిమేసుకున్నా. మినిమేసేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ శనగలు వేసిన దానికి చీరలు కొనుక్కొచ్చి ఒక 1500 పెట్టి కొనుక్కొచ్చి చీరలు చేను కన్నా కట్టేసిన మొత్తం. ఒక్కో చీర ఎంత కొన్నారు? ఒక్క చీర వచ్చేసి 20 రూపాయలు వచ్చేసింది. 18 రూపాయలు వచ్చేసింది. 20 రూపాయలు లోపల. మొత్తానికి నీ 3 ఎకరాల్లో ఎన్ని చీరల వరకు కట్టుకున్నారు? 150 చీరలు కట్టినా. మీరు ఇంతకుముందు ఏమైనా పద్ధతులు పాటించారా పందుల నివారణ కోసం? పాటించినాం. మైకులు పెట్టినాను. ఇది ఫస్ట్ శనగలు కొనుక్కొచ్చేసినాను. వేసినాక ఏమైందంటే పందులు అడిపందులు విపరీతంగా వస్తున్నాయి. ఎన్ని ఒకసారి వచ్చేసి 10-15 పందులు వస్తున్నాయి. ఒక్కరిని వస్తే ఏం చేస్తున్నాయి అంటే బ్యాటరీలు చూస్తే మీనికి వస్తున్నాయి. పక్కకి చేరిపోతలే, ఉరుకుతలేవు. అవి తప్ప తీసుకొచ్చి కొడితే అప్పుడు మెల్లగా చిన్నగా అడిగేసుకుని వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోవడం వల్ల ఏమైంది, మైకులు పెట్టినాను. మైకులు పెడితే ఏమైంది, మైకుల సప్పుడు కూడా మైకుల అంచులు వచ్చి కూడా చుట్టుముట్టు మైక్ ఏడు ఉందో ఆడ వరకు గెలికి తిరిగిపోతున్నాయి. కానీ మైకు పక్కకు పోతలేవు. మైకులు దొబ్బిపోతున్నాయి తిని. అసలు ఎటువంటి మొత్తానికైతే మైకులు పెట్టినా, టార్చ్ లైట్లు వేసినా, చప్పుడు చేసినా వచ్చేస్తున్నాయి, ఫలితం లేకుండా పోతుంది అని చెప్పేసి అంటున్నారు. ఇది వాడడం ద్వారా మీకు మేలు రకంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. అవన్నీ ఏం చెల్లవు కాబట్టి ఈ చీరలు కొనుక్కొచ్చి చీరలు పోతున్నాయి. తక్కువ ఖర్చుతో మీకు మేలు జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. అవును. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి తోడ్పడుతుంది. ఆడ బెనిఫిట్.